బీచ్ కి వెళ్ళడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అలాగే బీచ్ లో ఉండే రంగురంగుల రాళ్ళంటే ఎవరికి నచ్చదు. ఇసుక తిన్నెల మీద ఆడుకోవడం, ఆకర్షణీయమైన రాళ్ళు ఉంటే ఇంటికి తీసుకోవడం చాలా మందికి ఇష్టం. కానీ ఇలా చేయడం వల్ల బీచ్ అందాలు క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయట. అందుకే ఓ దేశం అలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే 2 లక్షల ఫైన్ విధిస్తోంది. న్యూయార్క్ లో అందమైన బీచ్లున్నాయి. కానరీ దీవుల్లోని లాంజారోట్, ఫ్యూరెట్ వెంచూరా సందర్శించే పర్యాటకులను బీచ్ల నుంచి ఇసుక రాళ్లను తీసుకువెళ్లదని హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే 128 పౌండ్లు అంటే 13,478 నుంచి 2,563 పౌండ్లు అంటే మన కరెన్సీలో దాదాపు 2 లక్షల వరకు భారీ జరిమానా విధించవచ్చని న్యూయార్క్ ప్రభుత్వం పేర్కొంది. ఒక హోటల్ స్థానిక నివాసి కంటే ఒక అతిథికి 4 రెట్లు ఎక్కువగా నీటిని ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. కరువు కారణంగా ఇప్పటికే తోటలు, కొలనులో తాగునీటి వినియోగంపై నిషేధం విధించింది. లాంజారోట్, ఫ్యూరెట్ వెంచూరా విమానాశ్రయాల్లో స్వాధీనం చేసుకున్నటువంటిపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో బీచ్ లో రంగురంగుల రాళ్లు తీసుకెళ్లారా లేదా అని చూస్తున్నారు. ఇక బీచ్ లో రాళ్లతో పాటు ఇతర పదార్థాలను తీసుకెళ్లడం ద్వారా హానికరమైన ప్రభావం పడుతుంది. ప్రతి సంవత్సరం బీచ్ల నుండి సుమారు 1 టన్నుల రాళ్లు ఇసుకను కోల్పోతుందని అధికారులు గుర్తించారు. రాళ్లను తొలగించడం తీర ప్రాంతాల సహజ సమతుల్యతను దెబ్బతీస్తుంది, వాటిని ప్రమాదంలోకి నెడుతుంది. పర్యాటకం కారణంగా కానరీ దీవుల ప్రమాదక దశకు చేరుకుంటాయన్న ఆందోళన మధ్య ఈ కఠినమైన రూల్స్ అమలవుతున్నాయి. పర్యాటకుల వినియోగం వనరులను దెబ్బతీస్తుందని కొందరు అధికారులు ఆరోపించడం ఈ రూల్స్ అమలవుతున్నాయి.